ఓకే, మరి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఇతనికి వచ్చే నెగిటివ్ కూడా చూసాము. మొత్తం నెగిటివ్స్ ఎన్ని అనేది మనం నోట్ చేసాం. నెక్స్ట్ వీరి యొక్క లక్కీ సైడ్, అన్లక్కీ సైడ్ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు వీరికున్న క్రియేటివిటీతో మెంబర్ ఆఫ్ బిజినెస్లు చేయాలనే ఆలోచన వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏదో ఒక బిజినెస్లో ఎంటర్ అయినప్పుడు మరి ఆ బిజినెస్ని ఏ సైడ్ చేయాలి అంటే, తను నివాసం ఉంటున్న ఇంటికి ఏ సైడ్, తూర్పు వైపా, ఉత్తరం వైపా, పడమర, దక్షిణమా, ఏ సైడ్ చేయాలి. ఒకవేళ తను అసలు ఏ సైడు ఎంట్రన్స్ ఉన్న ఇంటిలో నివసించాలి. తన బిజినెస్ పెడితే ఆ బిజినెస్ యొక్క ఆఫీసు, కార్యాలయము ఏ సైడ్ ఉండాలి, ఏ ఎంట్రన్స్ ఉండాలి. ఇది ఒకటైతే, రెండోది లక్కీ టైం పీరియడ్. ఏంటి లక్కీ టైం పీరియడ్? ఇప్పుడు మనము చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఒక ముహూర్తాన్ని నిర్ణయించాలంటే 100 మంది 100 ప్లేసుల్లో ఒకే రకమైన బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ 100 ప్లేసుల్లో 100 మంది పురోహితుల దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం పెట్టమంటే 100 మంది పురోహితులు ఒకే ముహూర్తం పెడతారు. లేదా ఒకటి కంటే ఎక్కువ ముహూర్తాలు పెట్టినప్పటికీ దానిలో ఉన్నవే పెడతారు. అవేంటివి? ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడేవి, పర్టికులర్గా మనకు కాదు. సో ఒకటి గుర్తుంచుకోండి, అందరికీ ఉపయోగపడటం వేరు, పర్టికులర్గా మనకే ఉపయోగపడటం వేరు. ఉదాహరణకి వర్షం వస్తుంది, మన ఊరిలో ఒక బజార్లో నిల్చున్నాం, మనతో పాటు 100 మంది తడుస్తారు. ఆ వర్షం అంతా మన మీద పడదు కదా, మనకు కూడా కొంచెం పడుతుంది. అదే మన ఇంటి ముందు ఓపెన్ ప్లేస్లో ఉన్నాం, ఎవ్వరు లేరు, మనం ఒక్కలమే ఉన్నాం. ఆ ఓపెన్ ప్లేస్ ఎటు తిరిగినా వర్షం అంతా మనపైనే పడుద్ది, ఇంకెవరిపైన పడుద్ది? లేదు, మన ఇంట్లో ఉన్నాం, పైన కప్పు లేదు, వర్షం మనపైనే పడుద్ది. అంటే అందరికీ వచ్చేది మన వరకు రావాలనుకున్నప్పుడు పలచన అవుద్ది. అదే అంటారు, మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైద్ది అని. మరి అలాంటి ముహూర్తాలు మనకు ఎలా ఉపయోగపడతాయి? అందుకే కదా మనం ఎంతో నిష్ఠతో ఏ పని చేసినా కూడా సక్సెస్ కాకపోతుంది. అలాంటప్పుడే మనము ఇప్పుడు అప్డేట్ వెర్షన్లో ఉన్నటువంటి న్యూమరాలజీ ప్రకారం సైంటిఫిక్ పద్ధతిలో ఆస్ట్రో అండ్ న్యూమరాలజీని అధిరోహించిన అప్డేట్ వెర్షన్లో పెట్టుకుంటే పర్టికులర్గా మీకు మాత్రమే పనికొచ్చే ముహూర్తం అంటాం. దానికి ఏం ఉపయోగిస్తాం మనం? ఆర్బిటాల్ థియరీ, లక్కీ నెంబర్సు, లక్కీ టైం పీరియడ్. అందులోదే ఈ లక్కీ టైం పీరియడ్. సో మనం అష్టక వర్గు వేసుకోవడం ద్వారా ఈ యొక్క లక్కీ సైడ్, అన్లక్కీ సైడ్ తెలుసుకోవచ్చు, లక్కీ టైం పీరియడ్, అన్లక్కీ టైం పీరియడ్ తెలుసుకోవచ్చు. అన్లక్కీ టైం పీరియడ్ ఎందుకు తెలుసుకోవాలంటే, ఒక్కోసారి మనకి టీవీలో చెప్తుంటారు రాశి ఫలాలు అని. ఒక్కోసారి మనం ఒక పురోహితుని దగ్గరికి వెళ్తాం, ఇది నీకు మంచిది అంటాడు. మనకి లక్కీ టైం పీరియడ్ తెలిస్తే టైము, ఇది నాకు నెగిటివ్గా ఉంది అని మనం దాని నుంచి తప్పుకుంటాం, మూర్ఖంగా వెళ్లకుండా. అందుకు అది కూడా తెలియాలి. అయితే దీనికి ఏం కావాలి? అష్టక వర్గు కావాలి. అష్టక వర్గు. ఈ అష్టక వర్గును వేయటం అనేది ప్రత్యేకంగా మన 14 డైమెన్షన్ ఛానల్లో చాలా వివరంగా, ఒక ఏ సబ్జెక్టు తెలియని వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా చాలా డీటెయిల్డ్గా ఉంది. మిస్ అవ్వకండి. ఓకే, దానిలో ప్రకారం మనం రవి అష్టక వర్గు, చంద్రాష్టక వర్గు, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు అన్ని అష్టకులు వేస్తాం. ఫైనల్లో సర్వాష్టక వర్గు వేస్తాం. అది ఇలా వస్తుంది. మనకి ఇదే కావాలి. అయితే అష్టక వర్గు ఎలా వేసామని తెలియడానికి మీరు మన వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది గంగాధర్ గారి యొక్క సర్వాష్టక వర్గు. ఇప్పుడు ఫస్ట్ లక్కీ సైడ్ చూద్దామండి. లక్కీ సైడ్, అన్లక్కీ సైడ్. ఇది చూడటానికి మనకి ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ దిక్కులు 4 వేసుకోవాలి. ఏ సీరియల్లో? ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. వీటి ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి ఆ ఫార్ములాస్? ఈస్ట్కి మేషం ప్లస్ సింహం ప్లస్ ధనుస్సు, ఇది దీని సూత్రం. తర్వాత సౌత్కి వృషభం, కన్యా, మకరం. వెస్ట్కి మిథునం, తుల, కుంభం. నార్త్కి కర్కాటకం,
రుచికం, మీనం. ఇది మీరు సింపుల్గా వేసుకొని ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. ఇది గుర్తుంచుకోండి ఆర్డర్. ఫస్ట్ ఈస్ట్ పక్కనే లెఫ్ట్ సైడ్లో సౌత్ ఉంటుంది, అలా రౌండ్ మళ్ళీ వెస్ట్ ఉంటుంది, నార్త్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ విధంగా వేసుకొని మనకి మేషం నుంచి మీనం దాకా రాసులు గుర్తుంటే సీరియలు చూడండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, మళ్ళీ సింహం, కన్య, తుల, రుచికం, ధనుసు, మకరం, కుంభం, మీనం ఆర్డర్ అన్నమాట ఇది. అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సరే, ఇప్పుడు ఇది చూద్దాం ఒకసారి. మేషం మనకి ఎక్కడి నుంచి మొదలైంది? మేషం 46, ఇంకెక్కడి నుంచి ఇట్లా వరుసగా వేసుకోవచ్చు. కింద 40, తర్వాత 37, తర్వాత 33, మళ్ళీ 39, తర్వాత 38, 29, 27, 36, 39, 31, 34 ఇలా చూసుకోవచ్చు. కూడదండి. 6, 9, 15, 16, 21, 2, 2, 3, 3, 6, 10, 12, 121, 9, 17, 7, 1, 6, 4, 10, 1, 11, 1, 10, 17, 7, 1, 1 ఇక్కడ 2, ఇది 3 అవుద్ది, 3, 3, 9, 97, 4, 7, 11, 14, 4, 1, 3, 9, 94. ఇప్పుడు ఈస్ట్కి 101 బిందువులు వచ్చాయి, సౌత్కి 117 బిందువులు, వెస్ట్కి 97 బిందువులు, నార్త్కి 94 బిందువులు. వీటిల్లో ఎక్కువ బిందువులు వచ్చిన దిక్కు వారి యొక్క లక్కీ సైడ్ అవుతుంది. ఎక్కువ బిందువులు వచ్చింది ఈ దిక్కు. సో లక్కీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈస్ట్. తర్వాత అన్లక్కీ సైడ్ అంటే అన్నిటికంటే తక్కువ బిందువులు. ఏమొచ్చింది ఇక్కడ? నార్త్, ఈస్ట్ ఏమో లక్కీ సైడు, నార్త్ ఏమో అన్లక్కీ సైడు. ఇక మధ్యలో ఉండే నార్మల్ అంటే లక్కీ కాదు, అన్లక్కీ కాదు. ఇలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వీరేం చేయాలి? లక్కీ సైడ్ ఉన్న ఎంట్రన్స్లో ఇలా హౌస్ ఎంట్రన్స్ ఈస్ట్ వైపు ఉండాలి. అప్పుడే వీరికి గ్రోత్ వస్తుంది. వీరు ఏదైనా బిజినెస్ చేస్తే ఈస్ట్ వైపు చేయాలి. అదే వీరు పెళ్లి కాని వారైతే వారు ఒక లైఫ్ పార్ట్నర్ కోసం మ్యాచింగ్ కోసం వెళ్ళాలంటే వీరు నివాసం ఉంటున్న ఇంటికి లేదా ఆ ఊరికి ఈస్ట్ సైడ్ ఉన్న ఊరు వెళ్ళాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఒక సైంటిఫిక్ సర్క్యూట్లో అతను క్యారీ చేయగలుగుతాడు. తర్వాత ఇదైపోయింది. నెక్స్ట్ ఏంటి? లక్కీ టైం పీరియడ్ అంటే మనం ముందు చెప్పుకోబోయే లక్కీ నెంబర్స్ ద్వారా, ఆర్బిటాల్ థియరీ ద్వారా ఏది మనకి లక్కీ డే, ఈరోజు లక్కీ డే అని తెలుస్తుంది. మరి ఈ రోజులో 8 గంటల చొప్పున 3 భాగాలు చేస్తే ఏ భాగం ఎక్కువ లక్కీస్ట్గా ఉంటుంది? దట్ ఈజ్ లక్కీ టైం పీరియడ్. అదేంటి ఇప్పుడు చూద్దామండి. మరి లక్కీ టైం పీరియడ్ చూద్దామండి. లక్కీ టైం పీరియడ్ అనేది దేన్ని బట్టి ఉంటుందంటే మన యొక్క రాశి చక్రములో సూర్యుడి యొక్క స్థానాన్ని బట్టి ఉంటుంది. అంటే రవి యొక్క స్థానాన్ని. ఎందుకు? మనల్ని మేల్కొలిపేది సూర్యుడే. మరి మనకు లక్కీ టైంనిచ్చేది కూడా సూర్యుడే. కాబట్టి ఎవరి రాశి చక్రములో రవి అంటే సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో అక్కడి నుంచే మనం క్యాల్కులేషన్ మొదలు పెట్టాలి. వీరికి వచ్చేసి వీరి యొక్క రాశి చక్రం చూస్తే మేషంలో ఉన్నాడు. సో వీరి యొక్క మా ఫార్ములాని మనం మేషం నుంచి మొదలు పెట్టాలి. ఇవి 3 ఉంటాయి. 1 6 AM to 8 hours అనమాట. 2 AM దీనికి ఫార్ములా రవి ఎక్కడుంటాడో ఆ రాశి నుంచి 4 రాశులు. మేషంలో ఉన్నాడు కాబట్టి మేషం ప్లస్ వృషభం ప్లస్ మిథునం ప్లస్ కర్కాటకం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. నెక్స్ట్ రెండోది ఈ 2P, ఇది 6 AM నుంచి 2 PM మధ్యాహ్నం. ఇప్పుడు 2 PM నుంచి 10 PM ఇక్కడ నుంచి కంటిన్యూషన్. కర్కాటకం తర్వాత సింహం ప్లస్ కన్య ప్లస్ తుల ప్లస్ రుచికం. ఇక్కడ నుంచి సింహం, కన్య, తుల, రుచికం 4. నెక్స్ట్ మూడోది 10 PM to 8 hours కలిపితే మరుసటి రోజు ఉదయం 6 AM వరకు. 6 AM మొదలు పెట్టాం, మళ్ళీ 6 AM వచ్చింది. రుచికం తర్వాత ధనుస్సు ప్లస్ మకరం ప్లస్ కుంభం ప్లస్ మీనం. ఇది
ఇప్పుడు చూద్దామండి, మేషం నుంచి కర్కాటకం దాకా 46 ప్లస్ 40 ప్లస్ 37 ప్లస్ 33. నెక్స్ట్ 39 నుంచి సింహం 39 38 29 27 అయిపోయింది. నెక్స్ట్ 36 నుంచి 36 39 31 34. అప్పుడు చూస్తే 3 7 10 16 16 6 1 4 7 ఈ యొక్క 8 15. నెక్స్ట్ ఇక్కడ 7 16 24 33 3 3 2 5 7 10 13. నెక్స్ట్ ఇక్కడ 4 5 14 20 0 2 5 8 14 140. సో ఇందులో హైయెస్ట్ ఏది 156, అంటే ఇది లక్కీ టైం పీరియడ్. లోయెస్ట్ ఏది 133, ఇది అన్లక్కీ టైం పీరియడ్. సో లక్కీ టైం పీరియడ్ ఏంటి 6 AM టు 2 PM, ఇది లక్కీ టైం పీరియడ్. నెక్స్ట్ అన్లక్కీ టైం పీరియడ్ ఇది తక్కువ బిందువులు వచ్చింది 2 PM టు 10 PM. అంటే మనం